ఆ, ఇక్కడ మనమందరము చేరి ఉన్నామంటే మనమందరం ఒక కుటుంబానికి చెందిన వారము. మనల్ని అందరినీ ఇట్లా నడిపించిన వాడు మన ప్రియ ప్రభువు యేసు ప్రభువు. ఆ యేసు ప్రభు రక్తంలో మనం అందరం కడగబడి ఆయన రక్షణను స్వీకరించి మరి ఇక్కడ మనం చేర్చబడి ఉంటున్నాం. ఒకే కుటుంబం చెందిన వారము. ఆ కుటుంబంలోకి దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని ఎలా నడిపించాడో క్లుప్తంగా చెప్తాను. మా గ్రామం ఓబులాపురం. ఆ ఓబులాపురం గ్రామంలో మా నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఆ ఏజ్లో మన నంద్యాల ప్రభుదాస్ గారు సేవ చేసేవాళ్ళు, దర్శించేవాళ్ళు, వాక్యంలో నడిపించేవాళ్ళు. అలాగే అక్కడి నుంచి వచ్చిన మా నాన్న కానీ, ఫిలిప్ అంకుల్ కానీ, వరప్రసాద్ అంకుల్ కానీ, చెన్నారెడ్డి అని కడపలో ఉంటారు. వీళ్ళందరూ యవనస్తులుగా మరి దేవుడు వీళ్ళను అనంతపూర్కి నడిపించారు. సో వీళ్ళు అనంతపూర్లో యవనస్తులుగా జోసెఫ్ గారి చర్చిలో వాళ్ళు పెంచబడ్డారు. కానీ వీళ్ళ పెద్దలకు ప్రభుదాస్ గారు పునాది. తర్వాత అక్కడ చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని తర్వాత ట్రాన్స్ఫర్స్ ద్వారా కొంతమంది నంద్యాలకు వచ్చారు, కొంతమంది అనంతపూర్లోనే ఉన్నారు, కొంతమంది కడపకు వచ్చారు. సో ఇట్లా కడపకు వచ్చినప్పుడు కడపలో మళ్ళా ప్రభుదాస్ గారి అల్లుడు శ్యామబాబు గారి ద్వారా మన నాన్న వాళ్ళు అట్లా మళ్ళీ డెవలప్ అయ్యారు. అట్లా ఆత్మీయంగా అట్లనే ఫిలిప్ గారు కొద్ది దినములు అనంతపూర్లో పనిచేసిన తర్వాత నంద్యాలకు వచ్చినారు. నంద్యాలకు వస్తే మళ్ళీ ఎవరు ఉన్నారు అక్కడ? ప్రభుదాస్ గారు. సో వీళ్ళందరూ ఎట్లా తిప్పినా కానీ దేవుడు మాత్రం తన పథకంలో తను ఏం ఆలోచించాడో వీళ్ళను దేవునిలో ఎట్లా బలపరిచాడో దానికంతా కారణం దేవుడే. వ్యక్తులు అంటే దేవుడు వ్యక్తులను వాడుకున్నాడు. ఆత్మీయంగా వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చినారంటే దానికి మన పూర్వీకులు పెద్దలు ప్రభుదాస్ గారు ఒక సైడు, నంద్యాల సైడు ప్రభుదాస్ గారు, అనంతపూర్ సైడు జిఎస్ జోసెఫ్ గారు. తర్వాత యవనస్థలంగా సంఘంలో పెంచబడుతున్నాం. ఫిలిప్ అంకుల్ ప్రతిసారి చెప్తుండేవాడు, సార్ మీకు 4, నాకు 4. ఎక్కడైనా కానీ ఇదే మాట చెప్తాడు, మీకు 4 పిల్లలు, మాకు 4 పిల్లలు. అంటే దేవుడు అట్లా ఇచ్చాడు. అంటే ఎవరికి అమ్మాయిల్ని ఇవ్వలేదు. సో అంకుల్కి 4 ఇచ్చాడు, నాన్నకు కూడా 4 ఇచ్చాడు. సో అట్లా సంతోషంగా ఉండేవాడు. తర్వాత వీళ్ళని ఒకే డిపార్ట్మెంట్లో దేవుడు నడిపించాడు. అది దేవుని మహిమ కోసం, అంటే ఎవరో ఒక వ్యక్తుల మహిమ కోసం కాదు, దేవుడు తన ఆలోచించిన పనిని నెరవేర్చుకునే దానికి వీళ్ళని వాడుకున్నాడు. సో అట్లా వచ్చారు. ఒకే గ్రామంకు చెందినా కానీ డిఫరెంట్ ప్లేస్లలో స్థిరపడ్డారు. అలా దేవుని ద్వారా నడిపింపబడి ఈరోజు అలాగే ఇక్కడ మనం అందరం చేరి ఉన్నామంటే దీనికి అంతటి కారణము మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు. సో అంతకు తప్పనిచ్చి తన ప్లాన్ మరి అంకుల్ ఇక్కడే కర్నూలులోనే శ్వాస వదలాలని కూడా దేవుడు నిర్ణయించాడు. బెంగళూరులో మరి అన్ని రోజులు ఉన్నారు, చాలా బాగలేక ఉన్నారు. అయినా దేవుడు కాపాడి తన ఇంటికి నడిపించి తన ఇంట్లో ఒక దినము ఉంచి తన మహిమార్థ కోసం దేవుడు అంకుల్ని పిలిపించుకున్నాడు. అట్లనే ఆంటీ గృహంలో ఎట్లా వచ్చినారో నాకు తెలియదు, కానీ ఆంటీ మాత్రం అమ్మని అక్క 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 అని ఎప్పుడు పిలుస్తుంటారు. సో అట్లా
ఆ దేవుడు ఏర్పరిచిన ఈ బంధుత్వం అంతకు తప్పనించి దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుడు వీళ్ళని నడిపించాడు, పని ఇచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, తర్వాత అందరినీ దేవునిలో నడిపించాడు. సో అందరూ దేవునిలో నడవడం అనేది వెరీ హైలీ ఇంపాసిబుల్. సో అది దేవుని మహిమ. మనం ఎంతోమందిని చూస్తుంటాం, ఒకరు నమ్ముకుంటారు, ముగ్గురు నమ్ముకోరు, చెడిపోతారు. కానీ అందరినీ నమ్ముకునేటట్లు చేశాడు దేవుడు, అందరినీ ఆకర్షించాడు. మరి అందరినీ తన పనిలో వాళ్ళ సామర్థ్యంతో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. అది ఎంతో దేవునికే మహిమ కలుగును కాక. సో అంతే. తలవంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సుందర్ రామయ్య గారు, హైదరాబాద్ నుంచి వచ్చిన సహోదరులు సుందర్ రామయ్య గారు ఉన్నారు. ఆ సహోదరుడు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వచ్చిన వారికి మనవి, ఒకవేళ అక్కడ నిలబడిన వారు వచ్చి చూసి వెళ్ళడానికి కూడా అనుకూలత ఉంది, ముందుకు వచ్చి చూసి వెళ్ళవచ్చు. చైర్స్ ఇప్పుడే వచ్చాయి, వేస్తున్నారు, కొంత సహకరించండి. బాబు మైక్ చెక్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మీ పాదముల కొందనములు చెల్లిస్తున్నాం నాయన. యేసు ప్రభు నామంలో ఉదయకాల సమయంలో ఫిలిప్పొంకుల యొక్క భౌతికాయం దగ్గర చేరి మీ నామాన్ని స్తుతించే భాగ్యం మీరు ఇచ్చినందుకై మీ కొందనాలు చెల్లిస్తున్నాం. జగత్తు పునాది వేయబడకు నుప్పే అంకులు మీరు రక్షించుకున్నారు ప్రభా, మీ పరిచర్యలో మీరు వాడుకున్నారు, మీ నిర్ణయ కాలంలో మీరు తిరిగి పిలుచుకున్నారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేయబడిన పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఆంటీ కొరకు, బిడ్డల కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే వారిని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చమని, ముందున్న కార్యక్రమంలో మీకు మహిమకరంగా జరిగించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో బెంగళూరు షారూన్ క్రిస్టియన్ అసెంబ్లీ నుంచి వచ్చిన బాబురావు గారు కొద్ది విషయాలు దేవుని దాసులు ఫిలిప్ గారిని గురించి షేర్ చేసుకుంటారు. మీరు ఎవరైనా సరే ఇంకా ఆయన గురించి, ఫిలిప్ గారిని గురించి తెలియచేయాలని